ఏ ఊరు బ్రదర్? వైజాగ్. వైజాగ్. మీరు ఇంత హ్యాపీగా వచ్చి ఇంత హ్యాపీనెస్ లేకుండా ఇట్లా పోతే ఎట్లా? మాకే అని బాధ అనిపిస్తుంది. సరే జాగ్రత్తగా వెళ్ళండి మీరు, ఓకేనా? హే బ్రదర్, ఎందుకు అంత ఫాస్ట్ వచ్చినావు? కోతియా? అరే రే రే రే, చాలా డేంజర్గా వచ్చినావు. లైవ్లో కనవలేకపోయినావు. అంత సడన్గా మీరు ఇంత పెద్ద గుంతలో పడితే ఎట్లా? మాకేంది అనుకోకుండా సైడ్ పోతున్నాడు అనుకున్నాము, అక్కడి నుంచి చూస్తే కంపం పట్టేసింది ఎవరు. జాగ్రత్త బ్రదర్. ఆ హెల్మెట్ అవి ఇచ్చేసేయండి ఫస్ట్, చెప్తా పైకి క్యాచ్ చేసే. ఎవరన్నా అట్లా కింద పడిపోతారా? అరకుకైతే బయలుదేరేసామమ్మ అర్లీగా, కానీ మన కళ్ళెదురుగే సడన్గా పక్కనున్న గుంతలో పోయి అడవసరంగా పడిపోయాడు ఒక అబ్బాయి. దేనికని చెప్పి అడిగితే కోతులు ఎంట వస్తున్నాయనే భయంతో పడ్డాడంట. హెల్మెట్ ఉన్నందుకు చాలా సేఫ్ సైడ్గా, ఏమీ ఒక చిన్న హాని కూడా జరగలేదు. సేఫ్ సైడ్గా అబ్బాయికి మంచిగా చెప్పి ధైర్యాన్ని కోల్పోకుండా బండిని కూడా అక్కడున్న స్టాఫ్ కొద్దిగా వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి పిలిచి కూడా హెల్ప్ అడిగాము. అన్ని విధాలుగా చూసుకొని అతనికి పైకి తీసుకొని వచ్చి బండి ఒక 2 మాటలు మంచి మాటలతో చెప్పి పంపించాము. కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి అరకు లోయలో. ఎందుకంటే ఎవరు అయితే ఉండరు అడవిలో, చాలా దట్టమైన అడవి కాబట్టి కంపల్సరీ జాగ్రత్త వహించండి, హెల్మెట్ అయితే ధరించండి.